రామ్ చరణ్ జీవితంలో కొత్తగా వాళ్ళ ఇంట్లో వారసుడు రాబోతున్నాను, నిజమేనా? మనకు ఆ విషయం తెలియదు. మీలాగానే నేను కూడా వీడియోలు చూసిన. సో నేనైతే ఎప్పుడో చెప్పిన ఆలస్యంగా సంతానం అవుతుందని. మరి నేను చెప్పింది జరిగినట్టేగా. ఓకే, అవును. ఇప్పుడు నేను 2-3 ప్రిడిక్షన్స్ ఇచ్చిన. రకుల్ ప్రీత్ సింగ్ కేసుల పాలవుతుందని చెప్పిన. నిన్న మార్నింగ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ నోటీసులు ఇచ్చారు డ్రగ్ కేసులో. మన రోహిత్ పైలరెడ్డి ఎమ్మెల్యే రోహిత్కు ఇచ్చారు. అట్లనే రకుల్ కూడా ఇచ్చారు. కానీ రకుల్ కేసు వేరు, పైలట్ రెడ్డి వేరు. ఈయనది రెండు వేరు కేసులు. సో నేను చెప్పినట్టే జరిగింది కదా. సో అట్లనే రామ్ చరణ్కు ఉపాసనకు ఆలస్యంగా సంతానం అని చెప్పిన. అది ఏం సంతానం అనేది క్లారిటీ లేదు. ఐవీఎఫా, సరోగసియా, ఒరిజినలేనా మనకు తెలియదు. మనం కామెంట్ చేసి అనవసరంగా ఎందుకు మాట్లాడాలి? రేపు అనౌన్స్ చేస్తారు కదా చిరంజీవి గారు, మళ్ళీ ట్వీట్ చేస్తారు కదా. ఐవీఎఫ్ఏ అంటున్నారు దాన్ని. అదే అంటే ఇప్పుడు కూడా మేము ఎట్లా అయిపోయిందంటే, నేను ఒక విషయం చెప్తాను మీకు. జెండర్ ఐవీఎఫ్ అని కూడా వచ్చింది కొత్తది. చాలా పెద్ద సెలబ్రిటీ, స్టేట్లో పెద్ద సెలబ్రిటీ మన కలిసిరు పొలిటీషియన్, చాలా ఇక టాప్ ఇక తెలంగాణలో కలిస్తే మాట్లాడుతున్న సందర్భంలో స్వామి అమ్మాయి కడుపుతో ఉంది అన్నారు. అవునా, ఇప్పుడు కడిపోయిందమ్మా, పెళ్ళి అయినాక 20 ఏళ్ళక. నేను షాక్ అయినా. అంటే జెండర్ ఐవీఎఫ్ స్వామి అన్నారు. జెండర్ ఐవీఎఫ్ అంటే మనకు ఎవరు కావాలనో వాళ్ళు అది క్రియేట్ చేస్తారు. అంటే నీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి పుడుతుంది, అబ్బాయి అంటే అబ్బాయి. ఎక్కడ? దుబాయ్లో. ఇప్పుడు మన నయనతార వాళ్ళు చేయించుకుంది అదే జెండర్ ఐవీఎఫ్. అంటే ఇద్దరు మగపిల్లలు అంటే మగపిల్లలు పుడతారు. మొదలే మీకు ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల పుడుతుంది, మగపిల్ల కావాలంటే మగపిల్ల కాదు. దాన్ని జెండర్ ఐవీఎఫ్ అంటారు. అది దుబాయ్లో ఫేమస్ ఇప్పుడు. ఎందుకంటే దుబాయ్లో ఫ్రీ, ఈ లొల్లి ఉండదు. ఇప్పుడు మన దగ్గర అన్ని మన రిస్ట్రిక్షన్స్. దుబాయ్లో అట్లా ఉండదు. మీరు పైసా పెట్టి మంచిదే అంతే. అయితే ఆమె అన్నది, అంటే నేను అప్పుడు నేను జాతకాలు అందుకనే నేను చాలా రోజులు మార్చుకుంటే నేను ఏమంటా అంటే నార్మల్ సంతానం అంటే సహజ సిద్ధంగా పుట్టే సంతానం, లేదు ఐవీఎఫ్. ఇప్పుడు లాస్ట్కు సరోగసి వచ్చింది. మేము కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇది ఐవీఎఫా, సరోగసియా, నార్మల్ సంతానమా, ఇన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఆ తెలవంది మనల్ని విమర్శించి, వాళ్ళని విమర్శించి జనాలతో దొబ్బించుకునే బదులు, సో రేపు తెలుస్తుంది నార్మల్ డెలివరీ ఏందో తెలుస్తుంది అసలు. అది ఓకే, రైట్. గురుగారు, ఇక ప్రధానమైన పాయింట్ రాసులు, వాటి ఫలితాలు. సో 2023 సంవత్సరంలో ఈ జనవరి నుంచి ఎట్లాగూ రాశులు కూడా మారుతాయి అంటున్నారు కాబట్టి, గ్రహస్థితులు కూడా మారుతాయి అంటున్నారు కాబట్టి ఎట్లా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది? అంటే ఓవరాల్గా చెప్పుకునే దానికంటే మనం ఇండివిజువల్గా చెప్పుకుందాం. జనరల్గా మేషరాశి నుండి అట్లా చెప్పుకోకుండా జనరల్గా మంచిగా ఉన్న రాశులను కనుక తీసుకుంటే మేషరాశి చాలా బాగుంది. ఓకే. మిథున రాశి చాలా బాగుంది. ఓకే. సింహరాశి చాలా బాగుంది. ఓకే. తులారాశి బాగుంది. ఓకే. ధనుసు రాశి అందరికంటే చాలా బాగుంది. ధనుసు రాశి 100కి 100% బాగుంది. ఓకే. ఇది ఓవరాల్గా 100% బాగున్నాయి. 50% బాగున్న వాటి గురించి తీసుకుందాం. వృషభ రాశి 50% బాగుంది. కర్కాటక రాశి 50% బాగుంది. ఓకే. సింహరాశి బాగుంది. ఓకే. మకర రాశి 50% బాగుంది. కుంభరాశి బాగానే ఉంది. ఓకే. ఉన్న జాతకాలలో ఉన్న రాశులలో వరస్ట్ రాశులు, ఇక అతి భయంకరమైన రాశులను కనుక తీసుకుంటే ఫస్ట్ టాప్ ప్రయారిటీ మీనరాశి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రాబోయే 2.5 సంవత్సరాలు విపరీతమైన సమస్యలు ఎదుర్కోబోతా ఉన్నారు మీనరాశి. 2.5 సంవత్సరాలు మీనరాశి వాళ్లకు చాలా టార్చర్, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా. ఓకే. అండ్ నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్లకు విపరీతమైనటువంటి సమస్యలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల పరంగా ఉంటాయి. అండ్ వృషభ రాశి వాళ్లకు ప్రత్యేకించి అన్నదమ్ముల పరంగా కానీ, తల్లిదండ్రుల పరంగా కానీ, సింహరాశి, వృషభ రాశి వాళ్లకు ఇంట్లో పెద్దవాళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఓకే. వృశ్చిక రాశికి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 50% బాగుంది అన్నాం కానీ కొన్ని రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం పోవడము, ఉద్యోగ మార్పు, ఇంట్లో మానసికమైనటువంటి ఇబ్బందులు, ఇవి వృశ్చిక రాశి వారికి. కొద్దిగా వెరైటీగా ఉన్నటువంటి రాశి కన్యారాశి, చాలా వెరైటీ. అంటే కన్యారాశి వాళ్లకు రాజయోగం స్టార్ట్ అవుతుంది 2023 జనవరి 16. కానీ మీడియాకి ఎక్కే అవకాశం ఉంది. అంటే వాళ్ళ లైఫ్లో ఒక పెను సంచలనం జరిగే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబంలో. కన్యారాశికి ఇది మాత్రం 100% జరిగి తీరుతుంది. 2.5 సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబంలో పెను సంచలనం. సో మరి ఏం చేయాలి అంటే, దీంట్లో ఎవరెవరు ఏం చేయాలి అంటే, వృషభ రాశి వాళ్ళు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఈ శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అనేటువంటి స్వామి ఉంటారు. అంటే గురు గ్రహం, ఆయన ఫస్ట్ ఎంటర్ కాగానే కనిపిస్తారు మనకు. అక్కడ గురువారం నాడు
జస్ట్ అర్చన చేయించుకొని ఆరతి తీసుకుంటే చాలు, గురువారం రోజు. అంతే చాలు. మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి. వీళ్ళు తిరునల్లార్ అని టెంపుల్ ఉంటుంది, శనీశ్వర టెంపుల్ పాండిచేరిలో. అక్కడ స్పెషల్ పూజ చేయించుకోవాలి ఓకే. శనికి, శనివారం కాకుండా. శనివారం నాడు లక్షల మంది జనాలు ఉంటారు కాబట్టి మామూలు రోజుల్లో వెళ్తే స్పెషల్ పూజ అని ఉంటుంది, 450 రూపాయలు తీసుకుంటారు అంతే. సో ఆ స్పెషల్ పూజ చేయించుకున్నట్లయితే వీళ్ళకు చాలా వరకు సమస్యల నుండి బయటపడుతుంది. రైట్. అంటే రాశుల వాళ్ళలో కొందరికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అంతా అలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ధనుసు రాశి, కన్యా రాశి. ఓకే. ఇక సూపర్, ఇక తిరుగులేదు. ఇక ఈ 2 రాశులకు ఇక 100లో ఈ 2 100, ఇక బండి 100ల స్పీడ్లో పోతుంది. కన్యా రాశి, ఇంకోటి ధనుసు రాశి. ధనుసు రాశి టాప్. ఓకే. విపరీత రాజయోగం. రైట్. ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుండే అవకాశం, లైఫ్ వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది? ఏం లేదు, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం షష్టాష్టకాలు. షష్టాష్టకాలు అని అనుకుంటాం, అవి లేకుండా ఉండాలి. అవి లేకుండా చూసుకోండి. ఒక రాశి నుండి ఇంకో రాశికి, అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశికి 6 లేదా 8 రావద్దు. ఓకే. అంతే. అది డెలివరీలో కూడా చూసుకోండి. తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు కూడా ఉండొద్దు. అట్లనే వ్యాపార భాగస్వాములు కూడా ఉండొద్దు. ఎవరున్నా సరే షష్టాష్టకాలు లేకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తే, షష్టాష్టకాలు లేనటువంటి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలి. పెళ్లి చేసుకుంటే అట్లనే ఉండాలి. పిల్లలకు డెలివరీ ముహూర్తం పెట్టుకుంటే కూడా షష్టాష్టకాలు లేనటువంటి ముహూర్తం పెట్టుకోవాలి. సో ఇలాంటివి చూసుకుంటే షష్టాష్టకాలు అంటే ఏంటి అంటే, ఉదాహరణ మీ 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 అబ్బాయి మేషరాశిలో పుట్టిండు, వాడికి పెళ్లి చేయాలా. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశి అమ్మాయితో పెళ్లి చేయొద్దు. ఓకే. ఎందుకంటే కన్యారాశి 6 అయింది. సో తులా, వృశ్చికం 8 అయింది. సో కన్యారాశి, వృశ్చిక రాశి అమ్మాయిని పెళ్లి చేయొద్దు. అట్లా మీకు ఈజీ. సో ఇట్లా ఈజీ. ఇట్లా ఎవరైనా సరే, ఏ రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళ రాశి నుంచి మొదలుపెట్టి చివరి రాశి వరకు లెక్క పెట్టాలి. అమ్మాయి రాశి వరకు లెక్క పెట్టాలి. అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి లెక్క పెట్టాలి. ఓకే. ఓకే. 8 కానీ 6 కానీ రావద్దు. ఇటు అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశికి, అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి. ఒకళ్ళకి 6 వస్తే ఒకళ్ళకి 8 వస్తుంది. సింపుల్ లాజిక్. సింపుల్ లాజిక్. ఎట్లా అంటే ఈ వేళ్లతో లెక్క పెడదాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అంటే మేషంలో పుట్టిన అబ్బాయి కన్యారాశి అమ్మాయికి 6 అవుతుంది. చేసుకోకూడదు. లేదు కన్య కాదనుకుందాం, తులా, వృశ్చికం అనుకుందాం, 8 అయింది. అంటే ఒకవేళ మేషరాశి నుండి కన్యారాశికి 6 అయితే, ఇప్పుడు కన్యారాశి నుండి రివర్స్ లెక్క పెడదాం, అమ్మాయి నుండి అబ్బాయికి లెక్క పెడదాం. కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 8 అయింది. అంటే రివర్స్లో 8 అవుతుంది. దాన్ని షష్టాష్టకాలు అంటారు, 6:8 అంటారు. ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, భార్యాభర్తల్లో ఒకళ్ళకు ప్రాణగండం, లేకపోతే మనం చాలా చూస్తుంటాం, పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో పడిపోతారు, జీరోకి వస్తారు. మంచి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించిన వాళ్ళు పడిపోతారు. అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. పిల్లలు పుడితే కూడా అవుతుంది. సపోజ్ కన్యారాశి భార్యాభర్తల్లో కన్యారాశి ఉంది, పుట్టినటువంటి పిల్లలు కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో పుట్టారు, షష్టాష్టకాలు అయితే. సో అట్లా సంతానం కూడా ఆ రాసులు లేకుండా, షష్టాష్టకాలు లేకుండా చూసుకోండి. కొంతమంది మంచి షష్టాష్టకాలు, చెడు షష్టాష్టకాలు అంటారు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అసలు షష్టాష్టకాల జోలికే వెళ్ళకండి. సో ఆ షష్టాష్టకాలు అసలు వద్దు మనకు. ఉదాహరణ చిరంజీవి సర్జా, మన చనిపోయింది హీరో, వాళ్ళ షష్టాష్టకాలే. మీనా, హీరోయిన్ మీనా షష్టాష్టకాలే. సుశాంత్ సింగ్ రాజ్పూత్ షష్టాష్టకాలే. ఎందుకు రిస్క్ తీసుకుంటారు? షష్టాష్టకాలు అయినప్పుడు అనవసరంగా ఒకళ్ళకి ప్రాణగండం ఉంటుంది, లేదా వ్యాపారం ధన నష్టం అవుతుంది. ఎందుకు రిస్క్ తీసుకుంటారు? సో అది ఒకవేళ చేసుకున్న మరి ఏం చేయాలి? మంచి రెమెడీ చేసుకోవాలి. రెమెడీ చేసుకుంటే షష్టాష్టక దోష నివారణ అని ఉంటుంది, ఏకనాడి దోష నివారణ అని ఉంటుంది, చేసుకుంటే సెట్ అయిపోతుంది.